సో నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందుకే వీడియో థంబ్నెయిల్ చూసి దీనిలో ఏముంటుంది అని నా వీడియోస్ని మాత్రం ఖచ్చితంగా మీరు జడ్జ్ చేయకండి. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఎలాంటి నాలెడ్జ్ కానీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి ఫీడ్బ్యాక్ కానీ ఇస్తాను, అవి అన్ని థంబ్నెయిల్లో నేను పెట్టలేను. థంబ్నెయిల్లో జస్ట్ ఏం పెడతాను, అమెజాన్ హాల్ అని పెడతాను అంతే. బట్ ఇలాగా నాకు ఏదైనా గుర్తొచ్చి మీతో సడన్గా మాట్లాడుతున్నప్పుడు చెప్పాలనిపిస్తే ఇలాంటివి నేను చెప్తాను. అందుకే ప్రతి వీడియో కంప్లీట్గా ఫుల్గా స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూస్తే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇలాంటిది దొరుకుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే ఎవరు వీడియోస్ చేయరు, దానికి తగ్గట్టు థంబ్నెయిల్ ఎవరు పెట్టలేరు. సో అందుకే మీకు ఎవరైతే యూట్యూబర్ జెన్యూన్ అనిపిస్తారో, ఫీడ్బ్యాక్ ప్రాపర్గా షేర్ చేస్తారని అనిపిస్తారో, మీరు వాళ్ళని ప్రాపర్గా ఫాలో అవ్వండి. అది నేననే కాదు, ఇంకెవరైనా కూడా అవ్వండి. అండ్ ఆల్సో వాళ్ళ ప్రతి వీడియో కంప్లీట్గా చూడండి మీకు టైం ఉన్నప్పుడు. ఎందుకంటే దానిలో కొన్నిసార్లు ఇలా థంబ్నెయిల్లో పెట్టలేని ఇన్ఫర్మేషన్, థంబ్నెయిల్లో పెట్టలేని నాలెడ్జ్ మీకు దొరుకుతుంది కాబట్టి. హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎట్ అనదర్ అమెజాన్ హాల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్యూ ప్రొడక్ట్స్ అనమాట. ఈ వీడియోలో ఫుట్వేర్ నుంచి, స్కిన్ కేర్ నుంచి, హెయిర్ కేర్ నుంచి అండ్ ఆల్సో మేకప్ కూడా అన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. బట్ బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్ I wanted to tell that ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తుంది అమెజాన్లో. సో దట్ ఈస్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్. సో దీనిలో 50 to 80% డిస్కౌంట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 1 day డెలివరీ, చాలా ప్రొడక్ట్స్ పైన 1 day డెలివరీ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి. సో ఎలాంటి ప్రొడక్ట్స్ పర్చేస్ చేయొచ్చు, ఏవి డిస్కౌంట్లో వస్తున్నాయి, ఏవి ఈ టైంలో కొంటే బాగుంటుంది అన్న వాటికి నేను కొన్ని రికమెండేషన్స్ ఈరోజు తెచ్చాను. సో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. నా ఫేవరెట్ కేటగిరీ కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తాను. అండ్ నా ఫేవరెట్ కేటగిరీతోనే ఎండ్ చేస్తాను, విచ్ ఇస్ డిఫరెంట్ కేటగిరీ దాన్ ఫుట్వేర్. ఓకే, సో ఫస్ట్ ఇది నేను స్కెచర్స్ నుంచి తీసుకున్నాను. సో ఈ బ్రాండ్ మీకు అందరికీ ఐడియానే ఉండొచ్చు. ప్రాపర్ కంఫర్టింగ్ రన్నింగ్ ఆర్ వాకింగ్ షూస్కి స్కెచర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ యూ కెన్ రిలై ఆన్. కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, బట్ దే ఆర్ వెరీ కంఫర్టింగ్ అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు నేనైతే గ్రే కలర్ తీసుకున్నాను. సో ఈ షూస్ ఇలా ఉంటాయి. ఓకే, సోల్ చాలా బాగుంటుంది. 1 inch మీకు హీల్ వస్తుంది. అండ్ ఆల్సో లోపల కూడా మీకు కుషనింగ్ బాగుంటుంది. ఓకే, అండ్ ఇది లేజ్ లేదనమాట. లేజ్ లేకపోతే రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా కానీ లేజ్ లేని షూస్ అయితే మనకి దానికి ఆ అవుట్ఫిట్కి సెట్ అయిపోతాయి అనమాట. సో లైక్ వెస్ట్రన్ వేర్కి కూడా ఈ షూస్ సెట్ అయిపోతాయి. అండ్ మనం ఒకవేళ కుర్తాస్ వేసుకొని లెగ్గింగ్ వేసుకున్నా సెట్ అయిపోతాయి, పంజాబ్ డ్రెస్ వేసుకున్నా సెట్ అయిపోతాయి. శారీస్ వేసుకుంటే కూడా మీరు ప్రాపర్గా శారీ డ్రైపింగ్ చేసుకుని లోపల వేసుకుంటే కూడా మీకు అర్థం కాదు బయటకి చూసే వాళ్ళకి. సో లేజ్ లేకపోతే ఏంటంటే శారీస్, చుడిదార్స్ ఇలా వేసుకున్నప్పుడు కూడా, అయితే గౌన్స్ అలాంటివి వేసుకున్నా కూడా తట్టి పడిపోకుండా అలా పనికొస్తుంది అనమాట. సో అందుకు ఆల్ పర్పస్, మల్టీపర్పస్ లాగా ఇది నేను తీసుకున్నాను. సో ఇక్కడ కొంచెం ఎలాస్టిసిటీ వస్తుంది ఓకే వేసుకునేటప్పుడు. అండ్ లోపల మొత్తం కంప్లీట్ ఫుల్ సోల్ ఉందనమాట, కుషనీ సోల్. సో ఇది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా మంచి కంఫర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వెనకాల కూడా కుషనింగ్ ఉంది, లోపల కూడా కుషనింగ్ ఉంది. అండ్ ఇది కూడా బ్రీతబుల్ క్లాత్ అనమాట. అండ్ వెనకాల సోల్ వచ్చేసి ఇలా ఉంది. నేను ఆల్రెడీ కొంచెం వాడాను, సో కొంచెం ఇట్లా ఉందనమాట. నేను తీసుకున్న సైజు ఐ టెల్ యూ, ఇట్ షుడ్ బి సమ్ 9 or 10. దీనిపైన సైజ్ మెన్షన్ లేదు, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు అవైలబుల్ సైజెస్ చూసుకొని మీ సైజ్ ప్రకారం మీరు తీసేసుకోండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైస్. ఎందుకంటే ఇది ఒకసారి ఇలా కొంటే 2 to 4 years వచ్చేస్తాయి, హ్యాపీగా వచ్చేస్తాయి రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా. సో వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీరు ఏదైనా షటిల్ ఆడుతున్నారు, లేకపోతే జనరల్గా జాగింగ్కి వెళ్తున్నారు, అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది. లేదు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్లో బాగా నడవాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కంఫర్టింగ్ షూస్ వేసుకోవచ్చు అనమాట. కాళ్ళ నొప్పి అస్సలు రాదు, ఎక్కువ ప్రెషర్ మీ కాళ్ళ పైన, యాంకిల్స్ పైన పడదు. దీనివల్ల మీ కాళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. సో ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ గుడ్ ప్రొడక్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సమ్ టైమ్స్. సో అలాంటి గుడ్ ప్రొడక్ట్స్లో ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. సో యూ కెన్ కన్సిడర్ దిస్ సజెషన్. సో ఫస్ట్ ప్రొడక్ట్ అది నా ఫేవరెట్ కేటగిరీ ఫుట్వేర్లో. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి నేను హెయిర్ కేర్ చూపిస్తాను. దీనికి కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను అనమాట. ఇది మీకు చాలా నోన్ ప్రొడక్టే, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది యూట్యూబర్స్ ఈ ప్రోడక్ట్ మీకు చూపిస్తూనే ఉన్నారు. బట్ నేను నా రివ్యూ, నా ఫీడ్బ్యాక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఒకవేళ మీరు ఫాలో అవుతుంటే కనుక. సో ఇది వచ్చేసి మన విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్ అనమాట. ఓకే, దీని యాక్చువల్ కాస్ట్ ఎంఆర్పి వచ్చేసి 999, అంటే 1000 రూపీస్. బట్ నాకు ఫస్ట్ టైం చూడగానే నా డబ్బులతో కొనుక్కోవాలనిపించినప్పుడు ఇంత ఎంఎల్కి ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. బికాజ్ నార్మల్గా సిరమ్స్ అవన్నీ 30 mlవి 500, 400, 300, 600 వరకు వచ్చేస్తాయి మంచివి. బట్ దిస్ ఈజ్ ఆల్సో హెయిర్ సిరమ్, బట్ ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. సో ఐ వాజ్ లైక్ ఫస్ట్ కొనే ముందు కొంచెం రీసెర్చ్ చేద్దామని చెప్పి రీసెర్చ్ చేసినాక ఏంటి అంటే చాలామంది నాకు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు లైక్ సిస్టర్స్, కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్, వీళ్ళు కొలీగ్స్, వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇది యాక్చువల్గా వర్క్ అవుతుంది అని. సో ఇది నేను
ఆర్డర్ చేశాను. ఇది సెకండ్ టైం ఆర్డర్ చేయడము. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది వర్క్ అవుతుంది అని చెప్పి. ఇంత కాస్ట్లీ కూడా నేను మళ్ళీ పర్చేస్ చేశాను అంటే వర్క్ అవుతుంది, రిజల్ట్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ టైం నేను పర్చేస్ చేసినప్పుడు 1 మంత్ 2 మంత్స్ వాడాను నేను. 2 మంత్స్ వాడాక కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బేసికలీ 2.5 మంత్స్ వస్తుంది డిపెండింగ్ అపాన్ హౌ యూ యూజ్ అండ్ హౌ మెనీ పంప్స్ యూ యూజ్ అని. సో ఇది నా సెకండ్ పర్చేస్ కదా, ఇది ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కడ యూజ్ చేశానంటే మనకి ఇక్కడ ప్యాచెస్ లాగా వస్తాయి కదా, ప్రీవియస్గా మీరు ఒక 10-15 వీడియోస్ బ్యాక్ చూసుంటే ఇక్కడ కొంచెం ఇలా ప్యాచ్ లాగా ఉండేది, లైట్గా అంటే లైట్గా ఇలా సీలాగా. అది ఇప్పుడు కంప్లీట్గా కవర్ అయిపోయింది అనమాట. ఇదిగోండి నేను ఇలా అన్నా కూడా ఎక్కువ మీకు స్కాల్ప్ కనిపించదు. అండ్ ఈ సైడ్ కూడా. సో ఇక్కడ ఇవి ఏవైతే బేబీ హెయిర్ ఉన్నాయో అవి బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట లైట్గా. ఈ బేబీ హెయిర్ అనేవి కంప్లీట్గా గ్రో అవ్వవు, ఇంతే ఉంటాయి అనమాట. బట్ స్టిల్ ఇక్కడ హెయిర్ గ్రోత్ వస్తుంది. అండ్ ఆల్సో ఆ ప్యాచ్ని మీరు కవరప్ చేయగలుగుతున్నారు కాబట్టి బయట ఉన్న పొల్యూషన్స్కి, మనం తినే తిండికి అండ్ ఆల్, మనం తీసుకునే టెన్షన్స్కి, ఓవర్ థింకింగ్కి ఆబ్వియస్లీ లైట్గా ఈ సైడ్ బాల్స్ అనేవి వస్తూ ఉంటాయి అమ్మాయిలకి కూడా. అబ్బాయిలకి అయితే ఆబ్వియస్లీ కంప్లీట్ బాల్డ్ వస్తుంది. బట్ ఇది మీరు యూజ్ చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఇలా పార్ట్ చేసేస్తాను, హెయిర్ని పార్ట్ చేసేసి ఈ 2 పాయింట్స్లో అండ్ మిడిల్ పాయింట్లో ఇది 3 స్ప్రేస్ పెడతాను. సో ఇక్కడ దీనిలో ఏంటంటే 2 స్ప్రేస్ ఆర్ 1 స్ప్రే అని అన్నాడు. బట్ నాది లాంగ్ హెయిర్ అండ్ ఆల్సో కొంచెం ఇక్కడ నాకు ఎక్కువ రిజల్ట్స్ కావాలని చెప్పి ఇక్కడ 3 స్ప్రేస్ కొట్టి దాన్ని ఒక 5 to 10 minutes నార్మల్ స్పీడ్లో మసాజ్ చేస్తాను అనమాట. అది కంప్లీట్గా డ్రై అయిపోయేదాకా. అండ్ చాలా మందికి డౌట్ ఏంటి ఉంటుందంటే, ఒకవేళ ఇది ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆయిల్గా అయిపోయి, జిడ్డుగా అయిపోయి, లేదంటే ఏదైనా కలర్ వైట్ క్యాష్ లాగా అట్టగట్టిపోతుంది అని అనుకుంటారు. అసలు నేను కూడా అలాగే అనుకున్నాను, టు బీ ఫ్రాంక్. నేను కూడా మీలాగే. సో బట్ యూజ్ చేశాక అసలు అలా ఏమీ లేదు. మీరు ఈరోజు హెడ్ బాత్ చేశాక వెంటనే పెట్టుకున్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ మీ హెయిర్ నార్మల్ హెడ్ బాత్ చేసినట్టే ఉంటుంది. అది వేరే వాళ్ళ చూడడానికి మాత్రం ఇది వైట్ కాస్ట్ వదలదు, గ్రీజీగా అవ్వదు, ఆయిలీగా అవ్వదు. మీ హెయిర్ ఎలా ఉందో అలానే ఉంటుంది. జస్ట్ ఇది వాటర్ లాగా ఉంటుంది. ఏవైతే దీనిలో ప్రాపర్టీస్ ఉంటాయో వాటర్ ప్రాపర్టీస్ అనమాట అన్ని. సో మీకు ఎలాంటి ఏమన్నారు ఆలోచన అవసరం లేదు, వేసుకుంటే ఆయిలీ అవుతుంది అట్లా ఇట్లా అని ఏమీ ఉండదు. నేను ఇది సెకండ్ పర్చేస్ కాబట్టి నేను ఇది అయిపోతే కూడా మళ్ళీ నేను పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నా. బికాస్ దిస్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ అండ్ దిస్ హ్యాస్ వర్క్ ఫర్ మెనీ ఆఫ్ దమ్. దట్స్ వై ఐ స్టార్టెడ్ పర్చేసింగ్ ఇట్. సో యూ కెన్ ఆల్సో పర్చేస్ దిస్. ఇది జెన్యూన్ ప్రోడక్ట్. ఓకే, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ రికమెండ్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఆల్. జెన్యూన్ ప్రోడక్ట్. మీరు ఖచ్చితంగా కొంచెం మనీ చూసుకొని హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో రోజు వాడాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్. బికాజ్ కన్సిస్టెన్సీ లేకపోతే అది లోపల మన బాడీకి అది అలవాటు అవ్వదు. ఒకసారి కొంచెం 1-2 days అలా గ్యాప్ ఇచ్చామంటే అది బాడీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా స్కిన్కి కానీ హెయిర్కి కానీ రోజు ఒక 1 to 2 months కంపల్సరీ 2 times or 1 time కంపల్సరీ అది వాడుతూ ఉండాలి. స్కిన్ కేర్ అయినా హెయిర్ కేర్ అయినా. దానివల్ల ఏంటంటే మన స్కిన్లో హెయిర్లో ఎక్కువ తొందరగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మధ్యలో మానేసినా కానీ ఆ రిజల్ట్స్ అసలు కనిపించవు అనమాట. చాలా వేరియేషన్ ఉంటుంది కంటిన్యూగా వాడే వాళ్ళకి, మధ్యలో గ్యాప్ ఇస్తూ వాడే వాళ్ళకి. అండ్ ఆల్సో ఈ లోపు ప్రొడక్ట్ కూడా దాని పవర్ఫుల్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి చచ్చిపోతూ ఉంటాయి. దానికి కూడా ఒక డేట్ ఉంటుంది కదా. అవి మీరు ఎక్కువ రోజులు అలా షెల్ఫ్లో ఉంచేసి తర్వాత వాడదాం అనుకుంటే అవ్వదు. అవి కొత్తగా ఉన్నప్పుడే ప్రాపర్గా మీరు దాన్ని 100% యూటిలైజ్ చేసుకొని రోజు వాడితే రిజల్ట్స్ కూడా అలానే వస్తాయి. సో ఎవరికి డబ్బులు వేస్ట్ చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అని అనుకుంటున్నా. సో దట్ యూ కెన్ టేక్ యాజ్ అ సజెషన్, అది మీ ఇష్టం. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అనమాట. ఇది మామా అర్త్ మీ అందరికీ తెలిసిన బ్రాండే. బట్ యూజువల్గా నా మొత్తం ఛానల్ మీరు ఎక్కడ వెతికినా కానీ మామా అర్త్ ప్రొడక్ట్స్ నేను ఎక్కడ కూడా అస్సలు రికమెండ్ కానీ, ప్రమోట్ కానీ, పెయిడ్ కొలాబరేషన్ కానీ, ఈవెన్ బార్టర్ కొలాబరేషన్ ఫ్రీగా ఇస్తాం మీరు ప్రమోట్ చేయాలంటే కూడా నేను ప్రమోట్ చేయలేదు. అది మీకు బాగా తెలిసే ఉంటుంది నన్ను ప్రాపర్గా ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. ఎందుకంటే మామా అర్త్ బ్రాండ్ అనేది నేను అంతగా అది చేంజ్ చేస్తుంది మన స్కిన్ టోన్ని, ఇట్ ఇంప్రూవ్స్ ఆ స్కిన్ టోన్ అని నేను నమ్మను. ఓన్లీ ఫేస్ వాష్, అది కూడా ఉప్టన్ ఫేస్ వాషెస్ ఉన్నాయి కదా, అవి మాత్రం బాగా పనిచేస్తాయి. మిగతా ఏవి కూడా మామా అర్త్లో నాకైతే పని చేయలేదు. ఒకవేళ మీకు ఏమైనా పని చేసి ఉంటే, బాగా రిజల్ట్స్ బాగా కనిపించినాయి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ ప్రోడక్ట్ పేరు అండ్ ఏదైనా వేరియేషన్స్ షేడ్ ఆర్ సంథింగ్ ఉంటే. నేను అది కొనుక్కొని నా పర్సనల్ మనీతో నేను ట్రై చేసి మీకు అప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఆ ఫీడ్బ్యాక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఎవరైతే అలాంటి ప్రొడక్ట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, యూ కెన్ డూ దాట్. ఓకే, సో దీనిలో నేను ఆనియన్ షాంపూ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్లో సల్ఫేట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెయిర్. ఓకే, వెన్ వీఆర్ యూజింగ్ సచ్ సిరమ్స్, ఎక్స్పెన్సివ్ సిరమ్స్, ఆల్సో షాంపూ ఎలా చేస్తున్నాం, కండిషనింగ్ ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. హెయిర్ కేర్లో కొన్ని ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తున్నాను. హెయిర్ కేర్లో మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి, నా హెయిర్ చాలా రఫ్ అయిపోయింది, మాయిశ్చరైజింగ్గా ఉంచుదామని చెప్పేసి నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ చేశాను. సో అందుకు ఇది షాంపూ కూడా తెప్పించాను అనమాట. అండ్ ఆల్సో ఈ సైజ్లో ఎందుకు తెప్పించానంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే 100 ml కంటే తక్కువ ఉంటే మనకు చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ ఆల్సో యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ బల్కీ అయితే అనవసరమైన వెయిట్ అనమాట. ఒక చిన్న ట్రిప్కి కానీ, ఒకసారి ఏదైనా బయటకు వెళ్ళి వస్తుంటే కానీ ఈ సైజ్ అనేది చాలా ఎక్కువ. ఈ సైజ్లో మనం
4 to 5 టైమ్స్ షాంపూ చేసేసుకోవచ్చు. అంటే షార్ట్ హెయిర్ ఉంటే, కొంచెం మీడియం హెయిర్ నాలాగా మీడియం లెంత్ హెయిర్ ఉంటే కనుక ఇది 3 టైమ్స్ వస్తుంది. సో 3 టైమ్స్ వచ్చినా కానీ మీకు 3 టైమ్స్ షాంపూ చేసుకోవాలి అంటే 15 డేస్ పడుతుంది. సో 15 డేస్ అంతా ట్రిప్ కానీ మనం బయటకు కానీ వెళ్ళాం కాబట్టి నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేయను, రోజు ఇంట్లో ఉంటే యూజ్ చేయను. ఇలాంటివి ఎప్పుడు పక్కన పెట్టుకుంటాను. నేను ట్రావెలింగ్కి ఇవి తీసుకెళ్తాను. సో ఒకవేళ నేను నా రెగ్యులర్ షాంపూ నుంచి ఒక బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ షాంపూ యూజ్ చేస్తే. అండ్ ఆల్సో ట్రావెల్ ఫ్రెండ్లీ అన్ని రకాలుగా, వెయిట్ పరంగా కానీ యాక్సెసింగ్ పరంగా కానీ ఎలాగైనా కానీ క్యారింగ్ అయినా కానీ. ఓకే, సో అందుకే నేను ఇది తీసుకున్నాను. దీనిలో కూడా విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్ అనేది ఉందన్నమాట ఫర్ హెయిర్ లాస్ కంట్రోల్. దీనిలో పసుపు అండ్ ఆనియన్ ఉంది. పారాబిన్ ఫ్రీ అనమాట. మీకు మామార్త్ అన్ని చెప్తుంది కదా, పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ ఆల్. సో సేమ్ అదే ప్రామిసెస్ దీనిపైన కూడా ఉన్నాయి. సో నేను ట్రై చేసి నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్లో నా రివ్యూ ఏంటో అనేది మీకు చెప్తాను, ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు కావాలి ఆ రివ్యూ అని అనుకుంటే నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడైతే వస్తాయో లేకపోతే ఈ వీడియోలో అయినా మీరు కమెంట్స్ చేసి చెప్పండి నాకు దీని రివ్యూ కావాలని. నేను సో నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి another favorite category of mine which is makeup, which is makeup లో నేను ఈసారి స్విస్ బ్యూటీ బ్రాండ్ నుంచి ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. క్రేయాన్ లిప్స్టిక్స్ చాలా భూమిలో ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రతి బ్రాండ్లో క్రేయాన్ లిప్స్టిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, వేసుకుంటే స్మూత్గా ఉంటుంది, అంత మ్యాట్ ఫినిష్ రాదు. నేను ఇంతకుముందు అంతా మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ వాడేదాన్ని, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అప్లై. అండ్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి తిన్నాక అటు ఇటు ముట్టుకున్నాక లేకపోతే కప్ కాఫీ తాగాక ట్రాన్స్ఫర్ అయిపోదు, రోజంతా ఉంటుంది. రీఅప్లికేషన్ చేసుకోక్కర్లేదు. రీఅప్లికేషన్ చేయక్కర్లేదు అంటే ఇండైరెక్ట్గా ప్రొడక్ట్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వట్లేదు. ప్రొడక్ట్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వట్లేదు అంటే ఇండైరెక్ట్గా ప్రొడక్ట్ ఎక్కువ రోజులు వస్తుంది. సో అలాగా ఇండైరెక్ట్గా ఏంటంటే మన పైసా బస్సులు ఎక్కువ అవుతున్నట్టు, నెంబర్ ఆఫ్ యూజేజెస్. సో నేను అలా ఇంతకుముందు అలా వాడేదాన్ని. బట్ ఇప్పుడు ఈ మధ్య నేను క్రేయాన్స్, లిప్ ఆయిల్స్, లిప్ గ్లాసెస్, లిప్ టింట్స్ ఇలాంటివి ఎక్కువ వాడుతున్నాను అనమాట. ఎందుకంటే కంఫర్టింగ్ ఉంటుంది, ఎక్కువ లిప్స్ అనేవి డ్రై అవ్వవు. అండ్ ఒకవేళ రీఅప్లికేషన్ చేసుకున్నా పర్లేదు. బట్ అంటే ఇప్పుడు అంత మనీ గురించి చూడట్లేదు, లైక్ అంత ఇంతకుముందు చూసినంత. బట్ నేను బడ్జెట్ వే అనుకుంటున్నాను, మీకు కూడా బడ్జెట్ వే చూపిస్తున్నాను. నేను హై అండ్ ఏవి చూపించాను నా వీడియోస్లో, ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళు చాలామంది మిక్స్డ్ గ్రూప్ ఉంటున్నారు. ఒకళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, ఒకళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అందుకే నేను అనవసరంగా ప్రతిదీ ఎక్కువ హై ప్రైజెస్వి చూపిస్తే చూసే వాళ్ళు కూడా చూడరు అనమాట. దట్ ఈస్ ఐ డోంట్ వాంట్, అంటే హెల్ప్ అవ్వంది ఎందుకు. అందుకే నేను బడ్జెట్వి చూపిస్తాను. బడ్జెట్ అయితే ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు, ఏ కేటగిరీకి సంబంధం లేదు, అందరు కొనుక్కోవచ్చు. సో అలాంటిది దీని ప్రైస్ వచ్చేసి 345 రూపీస్ సంథింగ్. బట్ నాకు సేల్లో 270 రూపీస్కి వచ్చేసింది. 270 రూపీస్కి ఒక లిప్స్టిక్ అనేది మంచి క్వాంటిటీ అనమాట, మంచి ప్రైస్కి వచ్చినట్టే. సో ఈ క్వాంటిటీ ఉంటుంది. ప్రైస్ 345 అనమాట, నాకు తక్కువగా వచ్చింది. సో ఇది స్విస్ బ్యూటీ లిప్ క్రేయాన్. నేను ఈ షేడ్ తీసుకున్నాను. ఓకే, అంటే ఇది ఒక బ్రిక్ ఆరెంజ్ కలర్ అనమాట, ఇటుక కలర్. సో రెడ్కి ఇంకా ఆరెంజ్ మిక్స్లో ఉంటుంది. ఇది లైట్గా బ్రౌన్ కూడా ఉంటుంది. సో మీకు అది చూపిస్తాను కదా ఎలా ఉందో. ఇలా రిట్రాక్షన్ చేయొచ్చు, రిట్రాక్షన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇది ఫుల్ సైజు, ఇది కానీ చాలా రోజులు వస్తుంది. మీరేమీ లైక్ తొందరగా అయిపోతుంది అని అట్లా ఏం లేదు. ఈజీగా గ్లైడ్ చేయొచ్చు. మీరు చూసారా, నేను యాక్చువల్గా చాలా డార్క్ పర్పుల్ ఆర్ మెరూన్ కలర్ వేసుకున్నాను ఫస్ట్, దానిపైన ఈ కలర్ వేసాను. ఇప్పుడు కొంచెం న్యూడ్గా ఉంది చూడండి నా స్కిన్ టోన్కి. సో ఇలాంటి కలర్స్తో మీరు చాలా మల్టిపుల్గా యూజ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి డార్క్ కలర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీటిని కొంచెం లైట్గా చేయడానికి. అండ్ లిప్స్ పైన కూడా ఈ మ్యాట్ లిప్స్టిక్ పైన ఇలాంటి క్రేయాన్ లిప్స్టిక్స్ పెడితే మీకు లిప్స్ కంఫర్టింగ్గా ఉంటుంది, ఎక్కువ డ్రైయింగ్ అయిపోకుండా. ఇలా మీరు స్మర్జ్ చేస్తే ఆబ్వియస్గా దీని ఇంటెన్సిటీ తగ్గి చాలా మంచి కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు న్యూడ్ కలర్ కనిపిస్తుంది. సో బేసికలీ అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఏమైనా డార్క్ కలర్స్ ఉన్నాయి వాటిపైన కొంచెం షైన్ యాడ్ చేయాలి, లిప్స్ని కొంచెం కంఫర్టింగ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇది ఈజీ టు క్యారీ, ఎక్కువ స్పేస్ తీసుకోదు బ్యాగ్లో కూడా, అండ్ లైట్ వెయిట్ ఉంది. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద haul today's video is from my favorite brand and favorite category as well. నేను ఆల్రెడీ ఇవన్నీ ఓపెన్ చేసి చూసాను మీకు చూపించక ముందు, సో దట్ ఏమైనా రిటర్న్వి అవి ఇవి ఉంటే చేసేసుకోవచ్చు అని చెప్పి. సో ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పాను కదా, మీకు అప్పటికే ఐడియా ఉండాలి, జవేరీ పర్ల్స్. అమెజాన్లోంచి నేను ఏదైనా జ్యువెలరీ కొంటున్నాను అంటే ఖచ్చితంగా జవేరీ పర్ల్స్ని ఫస్ట్ చెక్అవుట్ చేశాక నెక్స్ట్ బ్రాండ్కి వెళ్తాను. బికాస్ ఫ్రమ్ మోర్ దెన్ 8 years నేను జవేరీ పర్ల్స్ అమెజాన్లో కొంటూ ఉన్నాను. అన్నీ కూడా అట్లీస్ట్ గ్యారంటీగా 3 years అయినా వస్తాయి నాకు కలర్ పోకుండా 3 years అమెజాన్లో కొన్న 200, 300, 400 రూపీస్ బడ్జెట్ జ్యువెలరీ నాకు వస్తాయంటే మీరు నమ్మండి. నేనైతే బెస్ట్ ఏం సజెస్ట్ చేస్తాను అంటే బయటకు వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి కొనే బదులు అమెజాన్లో అలాంటి లుక్ ఎలైక్స్ దొరికేస్తాయి, మీకు అలాంటివే దొరికేస్తాయి, అవి కొనుక్కోండి బెస్ట్. నేను ఒక లాస్ట్ వీడియోలో ఒక పాత వీడియోలో కూడా అమెజాన్లో జవేరీ పర్ల్స్ నుంచి ఒక కడాస్ తీసుకున్నాను, పీకాక్ కడాస్. మీరు కొంచెం సర్చ్ చేస్తే కనిపిస్తుంది.
సో అవి కూడా ఈ మధ్యన నేను జెన్యున్గా చెప్పేస్తున్నా, ఈ మధ్యన నాకు కలర్ పోవడం స్టార్ట్ అయింది. అది కూడా బ్యాంగిల్ స్టోన్స్ అన్నీ బాగున్నాయి. ఆ పీకాక్లో స్టోన్స్ ఏవైతే వచ్చినాయి వైట్, గ్రీన్, రెడ్ అన్నీ బాగున్నాయి. బట్ కింద ఏదైతే కడ ఉంటుందో దానిపైన లైట్గా గోల్డ్ కలర్ ఉంటుంది కదా, అది పోయి లైట్ గోల్డ్ అవుతుంది అనమాట. అది స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. సో అది నేను చాలా సార్లు యూజ్ చేశాను. వాటర్లో తడిసింది, స్వెట్కి తడిసింది, పర్ఫ్యూమ్కి ఎఫెక్ట్ అయింది, అన్ని రకాలుగా చేసి కూడా 3 years కలర్ చెదరలేదు, స్టోన్ పోలేదు, ఫినిషింగ్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఈ మధ్యన నాకు ఈ కనిపిస్తున్నాయి అనమాట. సో నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందుకే వీడియో థంబ్నెయిల్ చూసి దీనిలో ఏముంటుంది అని నా వీడియోస్ని మాత్రం ఖచ్చితంగా మీరు జడ్జ్ చేయకండి. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఎలాంటి నాలెడ్జ్ కానీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి ఫీడ్బ్యాక్ కానీ ఇస్తాను, అవి అన్ని థంబ్నెయిల్లో నేను పెట్టలేను. థంబ్నెయిల్లో జస్ట్ ఏం పెడతాను, అమెజాన్ హాల్ అని పెడతాను అంతే. బట్ ఇలాగా నాకు ఏదైనా గుర్తొచ్చి మీతో సడన్గా మాట్లాడుతున్నప్పుడు చెప్పాలనిపిస్తే ఇలాంటివి నేను చెప్తాను. అందుకే ప్రతి వీడియో కంప్లీట్గా ఫుల్గా స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూస్తే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇలాంటిది దొరుకుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే ఎవరు వీడియోస్ చేయరు, దానికి తగ్గట్టు థంబ్నెయిల్ ఎవరు పెట్టలేరు. సో అందుకే మీకు ఎవరైతే యూట్యూబర్ జెన్యూన్ అనిపిస్తారో, ఫీడ్బ్యాక్ ప్రాపర్గా షేర్ చేస్తారని అనిపిస్తారో, మీరు వాళ్ళని ప్రాపర్గా ఫాలో అవ్వండి. అది నేననే కాదు, ఇంకెవరైనా కూడా అవ్వండి. అండ్ ఆల్సో వాళ్ళ ప్రతి వీడియో కంప్లీట్గా చూడండి మీకు టైం ఉన్నప్పుడు. ఎందుకంటే దానిలో కొన్నిసార్లు ఇలా థంబ్నెయిల్లో పెట్టలేని ఇన్ఫర్మేషన్, థంబ్నెయిల్లో పెట్టలేని నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. కాబట్టి సో దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఉన్నట్టు చెప్తున్నాను. పాడైంది, బట్ 3 years పట్టింది 300 రూపీస్ ప్రోడక్ట్కి. సో విచ్ ఇస్ వెరీ వెరీ పైసా వస్తుంది నాకైతే. 3 yearsకి అంటే ఆల్మోస్ట్ 1000 daysలో 300 రూపీస్ ఒక కడ అసలు పాడవలేదు. ఈ మధ్యన పాడవుతుంది అంటే యూ ఇమాజిన్. సో కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు దీనిలో నేను 2 ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో బేసిక్లీ ఇది కాంబో. నేను అమెజాన్లో ఏం చేశానంటే, ఇది ఒకటే ఇయర్ రింగ్ ఎంత ప్రైస్కి ఉందో దీని కాంబో అంటే 2 ఇయర్ రింగ్స్ కలిపి కూడా ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. సో ఆబ్వియస్లీ నేను 2 కాంబోగా తీసుకుంటా కదా, ఎందుకంటే 300 రూపీస్కి ఒక ఇయర్ రింగ్ ఉంది, 300 రూపీస్కి 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో నేను 2 ఇయర్ రింగ్స్ది కాంబో తీసుకున్నా. ఓకే, ఒక చేంజ్ కూడా ఉంటుంది. 2 ఇయర్ రింగ్స్ మన వార్డ్రోబ్కి కూడా యాడ్ అవుతాయి, నా జ్యువెలరీ కలెక్షన్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఆల్సో 2 300కే వస్తున్నాయంటే ఈచ్ 150కే వస్తున్నట్టు. సో ఫర్ దిస్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అండ్ ఈ బ్రాండ్ నుంచి 150 అనేది పర్ ఇయర్ రింగ్ చాలా మంచి ప్రైస్ అని నాకు అనిపించింది. సో అదనమాట. ఒక్క నిమిషం. ఓకే, నేను ఇది ఇలానే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ దీనికి ట్యాగ్ ఉంది. ఐ డోంట్ నో హౌ టు రిమూవ్. ఓకే, ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇవి కనిపిస్తున్నాయి ఇలా అనమాట. లైట్ పేస్టల్ వైట్ కలర్ ఈ పక్కన వచ్చాయి. అండ్ దాని తర్వాత మధ్యలో ఏమో లైట్ సేజ్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. సో ఇవి నేను ఒకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇవి జస్ట్ వెస్ట్రన్ వేర్కి కానీ, ఇండియన్ వేర్కి కానీ, ట్రెడిషనల్ వేర్కి కానీ, లేకపోతే ఈవెన్ ఆఫీస్ వేర్కి కూడా జనరల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, నీ లెంత్ అబోవ్ నీ లెంత్ ఆర్ మిడీ లెంత్, యాంకిల్ లెంత్, అలాంటి వాటికి ఇవి బాగుంటాయి. ఇలా వస్తుంది, ఇలానే పెట్టేసుకోవాలి. సో బాగుంటాయి అనమాట. నేను పెట్టుకొని చూపిస్తాను. వెరీ ఈజీ టు ఇన్సర్ట్ ఆల్సో. ఇలా చాలా బాగుంటాయి. అండ్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏంటి అంటే, ఎప్పుడైతే మీ ఫేస్ రౌండ్గా ఉన్నా, ఫేస్ ఎలాంటి షేప్ ఉన్నా కానీ ఇయర్ రింగ్స్ అనేవి ఇలా హ్యాంగింగ్లా ఉంటే మీ ఫేస్ ఆటోమేటిక్గా సన్నగా కనిపిస్తుంది. సో అదొక ట్రిక్ అనమాట. మీ ఫేస్ ఒకవేళ చబ్బీగా ఉంటే నాలాగా, ఆర్ యూ హ్యావ్ ఎక్సెస్ ఫ్యాట్ ఆన్ యువర్ ఫేస్, యూ కెన్ ట్రై దీస్ హ్యాంగింగ్స్ ఆర్ లాంగ్ ఇయర్ రింగ్స్ విచ్ విల్ మేక్ యువర్ ఫేస్ ఎలాంగేటెడ్, షేప్డ్, స్ట్రక్చర్డ్, కాంటోర్డ్. ఓకే, సో అది ఫస్ట్ ఇయర్ రింగ్ సెట్ అది. అండ్ సెకండ్ కూడా వెరీ వెరీ క్యూట్. సెకండ్ ఏమో ఇలా అనమాట. సో వీళ్ళు ప్రాపర్గా ఇట్లా సీల్ది కూడా ఇస్తారు. ఒకవేళ సీల్ బ్రోక్ అయితే తీసుకోకండి, రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ రిప్లేస్ చేస్తామని చెప్పి కూడా. ప్రాపర్ బ్రాండ్ అనమాట ఇదైతే నేను ఫాలో అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా దీని కింద చిన్న పర్ల్స్ వచ్చాయి చూడండి. పర్ల్స్ వచ్చి పైన ఏమో మంచి ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ బేబీ పింక్ కలర్ అనమాట. బేబీ పింక్ అయితే కూడా అంటే వైట్ లాగా కనిపిస్తుంది. సో మీరు చాలా అవుట్ఫిట్స్కి వేసుకోవచ్చు. పర్ల్ ఉంది కాబట్టి చాలా అవుట్ఫిట్స్కి వేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఇది మా కజిన్ దగ్గర నేను ఫస్ట్ చూసి ఓకే నెక్స్ట్ టైం ఆఫర్లో, ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఆఫర్లో ఇంకా తక్కువ పడుతుందని చెప్పి తీసేసుకున్నాను అనమాట. తను కొనుక్కున్నప్పుడు కూడా నాకు బాగా నచ్చింది, అందుకే తనది పెట్టుకున్నాను. నాకు నచ్చింది, కొందామని అనుకుని మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు సేల్లో తక్కువ దొరికింది, తీసేసుకున్నాను. సో ఇలా అనమాట, ఇలా ఉంటుంది. ఇది వచ్చి వెరీ క్యూట్, లైక్ యూనో ఏ అవుట్ఫిట్ కైనా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ కూడా బాగుంది అలా అనమాట. సో ఇదంతా కలిపి నాకు ఇలాంటి బాక్స్లో, పెద్ద బాక్స్లో వచ్చింది చిన్న 2 ఇయర్ రింగ్స్. ఓకే, ఇది లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ హాల్. ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు చూడాలనుకుంటున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో నేను ప్రతి కమెంట్కి వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేదైనా మీకు క్వశ్చన్స్, కన్సర్న్స్, ఏదైనా ప్రోడక్ట్ పైన, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించిన ఏదైనా ప్రోడక్ట్ పైన రివ్యూ, డౌట్స్ ఏమున్నా కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. రివ్యూ కావాలంటే నేను వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న డౌట్ అయితే కమెంట్స్లో రిప్లై చేస్తాను. ఓకేనా? బై బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.